హల్లెలూయా. 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 ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా ఈరోజు? సరే, వాక్యంలోకి వెళ్దాము. ముందుగా వాక్యం చదువుకోవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకొనుడి. ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోవాలి, ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నా అంశము బ్లెస్సింగ్, ఆశీర్వాదము. ఇందులో నేను ధ్యానించబోయే అంశము తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఇక్కడ రాజు ఏమంటున్నారంట? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. రాజు పిలుస్తున్నారు. ఎలాగా? తండ్రి, వీరందరూ కూడా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారే. అయితే మీరు వేగరముగా తండ్రి యొద్దకు రండి. తండ్రిలో విధేయులై నడుచుకున్నట్టుకి ఆయన యొద్దకు మీరు రండి. ఎలాగనా? భూమి పుట్టక ముందే మీ కొరకు నియమించబడిన రాజ్యమును మీరు స్వాతంత్రించుకునే రీతిగా మీరు ఆయన యందు విధేయులై ఉండి ఆయన ఇచ్చు ఆశీర్వాదముల్ని మీరు పొందుకోనండి అని ఈ వచనముల్లో మనము క్లుప్తంగా చూస్తున్నాం. అయితే ఈరోజు నా ధ్యానాంశము తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అయితే మనం అందరం కూడా ఆశీర్వదింపబడుతున్నాం. అయితే ఆ ఆశీర్వాదాన్ని బహు సంపూర్తిగా మనం పొందుకోవాలి అంటే, ఇంకా తండ్రి వద్ద నుండి మనకు ప్రతి విషయంలోని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనము ఎలాగున జీవించాలి అనేది ఈ రోజున కొన్ని మాటల్లో మనం తెలుసుకుందాం. అసలు ఆశీర్వాదం అనేది ఎవరి వద్ద ఉంది అని కనుక మనం చూసినట్లయితే మనకి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది అనమాట. అయితే మనము దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తున్నాం? మనము త్రైక దేవునిగా పూజిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ప్రేమిస్తున్నాం. తండ్రి మనల్ని ఎలాగన ప్రేమిస్తున్నారంటే, తండ్రి మనల్ని నిత్యము ప్రేమించేవారుగా ఉన్నారు. ఎలాగన? మనల్ని ప్రతీది, ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఒక స్వరముతో, ఒక శబ్దముతో మాత్రమే సృజించడం మనం చూసాం. కానీ మనిషి వద్దకు వచ్చేసరికి దేవుడు ఎంతో ప్రేమించి తన స్వహస్తాలతో, తన హస్తములతో మట్టిని తీసుకుని దానికి ఒక రూపం తీర్చిదిద్ది, దానికి ప్రాణము, ఊపిరి ఊది, ఇదిగో వీళ్ళందరూ కూడా నేను ప్రేమించిన వారుగా ఉన్నారని దేవుడు మనల్ని సృజించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఈ భూమి మీద సృష్టించిన సృష్టిని అంతటినీ కూడా మీరు స్వాధీనపరచుకోండి, ఇవంతటినీ కూడా మీకు స్వాతంత్రించుకోండి అని మనకి ఇచ్చేసినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ మానవులు చేసిన తప్పిదాలను బట్టి మనం అందరము ఎందులో పడిపోయాము? పాపంలో పడిపోయాం. పాపంలో పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రేమిస్తూనే ఉండి తన ప్రియ కుమారుని సైతం మన యొద్దకు పంపించడం మనం చూస్తున్నాం. అయితే కుమారుడు ఎట్టి విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని కనుక మనం చూసినట్లయితే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మన మీద నిత్యము కృప చూపిన వారే ఉన్నారు. మనం వాక్యంలో కనుక చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నుండి ఒక మాట అంటారు. తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించండి అని అంటున్నారు. ఎంతగా కృప చూపిస్తున్నారంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా మన మీద జాలి పడుతున్నారు. ఆయన మన పాప భారమునంతా మోసుకొనడానికి వచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని స్టిల్ ఇంకా బాధ పెడుతూనే ఉన్నాం. దూషణకరమైన మాటలతోనూ దూషణకరమైన క్రియలు చేస్తూ ఈ విధంగా బాధ పెడుతూ ఉన్నప్పటికీ ప్రభు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించండి అని మన మీద కృప చూపిన వారే అన్నారు. ఇంకా మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని వద్ద కనుక మనం వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించు వారుగా ఉన్నారంట. ఆదరణ అంటే ఏంటో చెప్పండి? ఎవరైనా ఒక వ్యక్తి సర్వము కోల్పోయాను అని
ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి సమ్ అదర్ పర్సన్ వెళ్ళి వారి వద్దకి ఎందుకు ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నావు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను ఈ భూలోకమునందు, మన పరమ తండ్రి అయిన యెహోవా మనకు తోడుగా ఉన్నారు అని ఇటువంటి ఆదరణ మాటలు కల్పిస్తే చెప్పినట్లయితే అతనికి ఎంత పవర్ వస్తుంది చెప్పండి. ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఎంతో బలము పుంజుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగనే మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వెంటనే ఆయన ఆత్మరూపముగా మన యొద్దకు వచ్చి మనకి ఆదరణ కల్పించడం మనం చూస్తున్నాం. అయితే ఒకసారి యెషయా గ్రంథము వాక్యం చదువుకుందాం. 9వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో చూసినట్లయితే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మన యేసుక్రీస్తు ప్రభువుకి ఏం కలిగి ఉండి భూమి మీదకి వచ్చారంట? రాజ్యభారము కలిగి ఉండి భూమి మీదకి వచ్చారంట యేసుక్రీస్తు ప్రభు. మనం లాస్ట్ 2 days నుంచి మనం చెప్పుకున్న వాక్యం ఏమిటి? విజ్ఞాపన ప్రార్థనలు మనము బహుగా చేయాలని లాస్ట్ 2 days నుంచి మనం వాక్యం చెప్పుకుంటున్నాం. ఇటువంటి భారము, ఇటువంటి ప్రార్థన ఎలా చేయాలి అంటే నేను ఒక మాట చెప్పాను. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టము మనకే వచ్చింది అనుకుని ఆ భారము మన భుజముల మీద వేసుకుని ప్రార్థన చేయువారుగా మనం ఉండాలని నేను ఒక మాట చెప్పాను. అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఈ లోకంలో ఉన్న సమస్త జనముల మీదనే ఉన్న పాపమును, రాజ్యభారమును, ఈ లోక జనులందరినీ ఆయన రాజ్యమును తీసుకువెళ్ళాలని ఒక భారము కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద వచ్చుట మనం చూసి ఉన్నాం. అట్టి తండ్రి మనందరి కోసం ప్రతి క్షణమందు, ప్రతి నిమిషమందు, ఏ స్థలంలో కన్నా, ఏ చోటకెళ్ళినా తండ్రి వాకును చాటి చెప్పుతూ మనందరి గురించి ముమ్మారు విజ్ఞాపన ప్రార్థనలు చేయవారుగా ఉన్నారు. అట్టి విధముగా మనము కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేయవారుగా మనం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే తండ్రి యొక్కని ఎలాగా చెప్తున్నారంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన దేవుడికి ఎన్ని పేర్లు చెప్పండి? ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అంతేగాక దేవుడు మనకి నిత్యము ఆశీర్వాదములు కురిపించు కరుణగల, కృపగల దేవుడు కూడా. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి? మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈవెన్ అతను మనకి ఏదైనా ఒక కార్యము చేయాలి అని అనుకుంటే కనుక ఈవెన్ టైంను కూడా దేవుడు ఆపు చేసి మనకి ఆ కార్యం జరిగించగల గొప్ప సమర్థుడు మన దేవుడైన యెహోవా. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము అంటే, అటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాము, అటువంటి దేవుణ్ణి మనల్ని సొంత రక్షకునిగా అంగీకరించాము అంటే మనము ఎలా ఉండాలి? ఆయనకి కలిగి ఉన్నదంతా కూడా మనం సంపాదించుకున్న వారుగా ఉండాలి. తండ్రి యొద్ద ఏముంది? జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఆలోచన ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇవన్నీ కూడా మనం పొందుకుని వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారనమాట. అయితే తండ్రి యొద్ద నుంచి మనము ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏ విధమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఏ విధమైన నడవడిక మనం కలిగి ఉండాలి, ఏ విధంగా తండ్రి యొద్ద మనము ప్రవర్తించాలి అని కనుక మనము చూసినట్లయితే, మొదటి మాటగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదువుతాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మాటలో ఏముంది? నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఒక మాట నాకు చెప్పండి, సూర్య చంద్రులను సృజించినది ఎవరు? మన దేవుడైన యెహోవాయే కదా. మనము దేన్నైనా ఈ లోకంలో ఉన్న లైట్నెస్ని కంపేర్ చేయాలంటే వెంటనే మనం కంపేర్ చేసేది దేనితోని? ఖచ్చితంగా సూర్యుని కాంతితోనే మనం కంపేర్ చేస్తాం. ఈవెన్ ఆ తేజస్సు, సూర్యునికి ఉన్న తేజస్సుని మనము దగ్గరికి వెళ్తే దాన్ని వేడికి మనం అందరం ఏమైపోతాము? దాని ఉగ్రతను, దాని టెంపరేచర్ను మనం ఏమాత్రం తట్టుకోలేము. దేవుడు సృజించిన సృష్టి ఇంత అద్భుతముగా మనుషులు సైతం ఊహించిన రీతిగా ఉంటే దేవుని యొక్క కార్యాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి చెప్పండి. దేవుని యొక్క మహిమ ఆయన రాజ్యంలో ఇంకెంత గొప్పగా ఉంటుంది చెప్పండి.
ఇటువంటి మహిమను, ఇటువంటి కాంతిని మనమందరం చూడాలి అంటే, ఇటువంటి ఆశీర్వాదము మనమందరం పొందుకోవాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనం ఎలా ఉండాలని, నీతిమంతుల వలె ఉండాలని. నీతిమంతులు ఏమవుతారంట? తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారంట. తండ్రి యొక్క రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశింపబడతారంట. అయితే నీతిమంతులుగా ఉండడం అంటే ఏమిటి, నీతిమంతులుగా నడుచుకోవడం అంటే ఏమిటి అని కనుక మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండడమే నీతిమంతులుగా జీవించడం. ఎదుటి వారి పట్ల దయను కలిగి ఉండటే నీతిమంతులుగా జీవించడం. ఇప్పుడు ఎదుటివారు గ్రోన్ అవుతున్నారు అంటే, మన పక్క వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్లో కానివ్వండి, వాళ్ళ జాబ్ ప్రొఫైల్లో కానివ్వండి, లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళు వారి యొక్క కుటుంబంలో కానివ్వండి, ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళు గ్రోత్ అవుతున్నారు అంటే వాళ్ళ పట్ల ఎటువంటి ఈర్ష్య స్వభావం మనం కలిగి ఉండకూడదు. మనం చేస్తున్న వ్యాపారంలో కానివ్వండి, మనం చేస్తున్న వృత్తిలో కానివ్వండి, ఆల్వేస్ మనం ఎలా ఉండాలంట? జెన్యూన్గా ఉండాలి, ఆల్వేస్ హానెస్ట్గా ఉండాలి. మనం ఆల్రెడీ మన వాక్యంలో చెప్పుకున్నాం, మన దేవుని బిడ్డలుగా ఆయన నడవడికల్లో నడుస్తున్నాము అంటే, ఆయన మాటలు వింటున్నాము, చెప్తున్నాము అంటే మన మాటలు ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఇంత నిక్కర్స్గా మన మాటలు అనేవి ఉండాలంట. దేవుడు మొదటిగా మాటగా మనకు చెప్తున్నారు, దేవుని యొద్ద ఉన్న ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నారు కదా మనందరికీ, నీతిమంతులుగా మీరు ఉండండి, నీతిమంతులుగా జీవించండి, నీతిమంతులుగా నడుచుకోనండి అని దేవుడు మనకి మొదటి మాటగా చెప్తున్నారు. ఇట్టి విధముగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క నిత్య ఆశీర్వాదము, సంపూర్ణ ఆశీర్వాదం మనం పొందుకోగలము. రెండవ మాటగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 38, 36, 37, 38 వచనములు కనుక మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము నేను 38వ వచనము చదువుతున్నాను. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గురించియు నా మాటలను గురించియు సిగ్గుపడి వాడెవడో వానిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగల వాడై పరిశుద్ధ దూతలతో కూడి వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పను. ఇక్కడ మనము ఫస్ట్ ఈ వచనం 38th సెంటెన్సే 2 సెంటెన్సెస్గా సపరేట్ చేయబడింది కామాతో. ఫస్ట్ మాటలో ఏముందంటే, వ్యభిచారము పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గురించి మాటలను గురించి సిగ్గుపడి వాడెవడో. ఈ లోకము ఎటువంటి లోకమని ఈ వాక్యం చెప్తుంది? వ్యభిచార లోకము, పాపము చేయు లోకము. ఇటువంటి లోకములో ఈ తరములైన వారందరూ కూడా ఉన్నారంట. అవును కదా, ఇటువంటి పాపపు లోకంలోనే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనము చూసే ప్రతి సినారియోలో కూడా మనకి ఏమనిపిస్తుంది? అబ్బా, ఇంత ఘోరంగా ఉందా బయట ప్రపంచం, ఇంత దారుణంగా నడుస్తున్నారా బయట వాళ్ళు, ఇలా ఉన్నారా అని మనకు అనిపిస్తుందా లేదా? ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఎలా ఉండకూడదంట? ఈ వచనంలోనే ఉంది, నా మాటలను గురించి సిగ్గుపడి వాడెవడో. దేవుని మాటల గురించి సిగ్గుపడి వాడెవడో. ఇక్కడ రెండవ మాట, వానిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పను. మనమంట దేవుని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుణ్ణి మనము అంగీకరించినప్పుడు, క్రీస్తుని గురించి చెప్పడానికి మనం ఏమాత్రము సిగ్గుపడకూడదంట, ఏమాత్రము భయపడకూడదు, ఏమాత్రము భీతి కలిగి ఉండకూడదంట. కొంతమంది క్రీస్తును అంగీకరిస్తారు కానీ బహిరంగంగా అంగీకరించలేరు. బహిరంగంగా అంగీకరిస్తే ఏమో నా కుటుంబ సభ్యులు లేదా నా బంధువులందరూ నన్ను వెలివేస్తారేమో, ఈరోజు నాతో ఉన్న నా బంధువులందరూ ఏంటి నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా, మాతో పాలు పంపులు లేవు నీకని వదిలిపెట్టేస్తారేమోనని, లేదా ఇంకా ఇతరితర విషయాల్లో కొంచెం డిఫరెన్షియేట్ చేస్తారని, లేదా పక్కకు పెట్టేస్తారని, అశ్రద్ధ చేస్తారని నేను క్రీస్తుని నమ్ముకున్నానని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. అటువంటి వారిగా ఉంటే దేవుడు మన యందు సిగ్గుపడతారంట. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మన తల్లిదండ్రుల విషయమును మన తల్లిదండ్రుల గురించి మనం చెప్పుకోవడానికి ఎక్కడైనా సిగ్గుపడతామా? లేదు కదా. ఈవెన్ ఎలా చెప్తారు కొంతమంది గర్ల్స్ అయితే, మై ఫాదర్ ఈజ్ మై హీరో అని, కొంతమంది బాయ్స్ అయితే మై మదర్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అని. ఈ విధంగా మన పేరెంట్స్ గురించి ఎంత ఓపెన్గా, ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో, మనందరికీ కూడా పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు మనకి ఉండగా ఆయన గురించి చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? ఆయన గురించి వాకును చాటి చెప్పడానికి మనం ఎందుకు భయపడాలి?
అట్టి వారిగా ఉండటము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదంట. ఈవెన్ అలాగూ చేస్తే దేవుని గురించి చెప్పడానికి, దేవుని మాటలు వివరించడానికి కనుక మనం సిగ్గుపడినట్లయితే దేవుడైన యెహోవా కూడా క్రీస్తు ప్రభు తన దూతలతో వచ్చినప్పుడు మన యందు చూసి సిగ్గుపడతారంట. నువ్వా నా గురించి ఒక ప్రార్థన చేయమంటే చేయలేకపోయావు, ఒక వాక్యం చెప్పమంటే చెప్పలేకపోయావు, లేదా ఒక పాట పాడమంటే పాడలేకపోయావు అని ఆయన గురించి మనం చెప్పడానికి మనం సిగ్గుపడితే మన దేవుడు కూడా మనల్ని చూసి సిగ్గుపడతారంట. ఈవెన్ లోకంలో చెప్పండి, మన పేరెంట్స్ మనము వాళ్ళని తల ఎత్తుకునే పని చేయాలనుకుంటారా, తల దించుకునే పని చేయాలనుకుంటారా? ఏ పేరెంట్స్ అయినా వారి గౌరవాన్ని మనము సొసైటీలో నిలవబెట్టాలి అని అనుకుంటారు. ఈ విధమైన ఆశ కలిగి ఉంటారు కదా. ఎటువంటి సిగ్గుపడే పని మనం చేయకూడదని అనుకుంటారు. అలాగనే మన అందరి పరమ తండ్రి అయిన యెహోవా కూడా ఒక మాటే అనుకుంటున్నారు. ఆయన గురించి, ఆయన వాక్యమును గురించి ఏ చోట కూడా సిగ్గుపడకుండా బహిరంగముగా ఆయన వాక్యమును, ఆయన సువార్తను చాటి చెప్పాలని దేవుడు అనుకుంటున్నారనమాట. ఈ విధముగా ఆయన యొక్క వాక్కును, దైవ వాక్కును మనం చాటి చెప్పు వారిగా ఉంటే మనము తండ్రి యొక్క ఆశీర్వాదములను పొందుకునే వారుగా మనం ఉంటాం. ఇంకా మనం 4 మాటలు చెప్పుకుందాం అనుకున్నాం, కానీ టైం అనేది చాలా గడిచింది కాబట్టి ఆ 4 మాటలు రేపు మనం కంటిన్యూ చేసుకుందాం. అయితే మనం ఈరోజు 2 మాటలు చెప్పుకున్నాం. ముందుగా దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా ఆదరిస్తున్నారు అన్న మాటలు మనం చెప్పుకున్నాం. మన దేవునికి ఎటువంటి నామకార్థాలు ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని మనం చూసాం. అతని యొద్దే మనకి ఆశీర్వాదం ఉందని కూడా మనం చూసాం. మన ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదటిగా నీతిమంతులుగా మనం జీవించాలని తెలుసుకున్నాం. రెండవదిగా ఆయన వార్త చెప్పడానికి, ఆయనను అంగీకరించడానికి, ఆయన సువార్తను ఎదుటి వారికి చెప్పడానికి మనం ఏ మాత్రము సిగ్గునొందకూడదు అని 2 మాటల్లో చూసాం. మరి ఒక 2 విషయాలు రేపటి వాక్యంలో మనం తెలుసుకుందాం. ఈ వాక్యమైన మనందరినీ దేవాతి దేవుడు నిండుగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. అయితే ఓకే, నిన్న మనము ఒక మాట అనుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? నిన్న మనము ఒక 7 days ఒక మోటివ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఏంటది? ఎర్లీ మార్నింగ్ లేచి మన కోసం మనం మాత్రమే కాకుండా ఇతరుల కోసం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది స్టార్ట్ చేయాలని. ఈరోజు మనది డే 1 అనమాట. డే 1లో ఈ ప్రోగ్రామ్ ఎంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు? హ్యాండ్ రేస్ చేస్తారా? ఎస్, నేను కూడా ఈరోజు 5:30కి లేచాను. 5:30కి లేచి ప్రే చేయడం స్టార్ట్ చేశాను. పోనీ ఈరోజు స్టార్ట్ చేయడం కుదరలేదనుకోండి, రేపటి నుంచి స్టార్ట్ చేయండి. రేపు కూడా స్టార్ట్ అవ్వకపోతే ఎల్లుండి నుంచి. బట్ ట్రై మాత్రం అసలు మానవద్దు. ఎవ్రీడే కూడా లేవాలి అన్న మోటివ్తోనే పడుకోండి, లేవాలి అన్న మోటివ్తోనే మార్నింగ్ లేచి ప్రే చేయండి. ఓకే, ఎస్. ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు నేను చిన్న సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నా. లాస్ట్ టైం టెక్ మహేంద్ర కాలేజ్కి డ్రైవ్ వచ్చిందని చెప్పాను కదా, దాని గురించి మనం ప్రేయర్స్ కూడా చేసాము. అయితే అందులో ఫస్ట్ 2 rounds క్వాలిఫై అయ్యాను. 3rd round బట్టి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. అండ్ ఈరోజు 3rd roundకి ఎలిజిబుల్ అయినట్టుగా మెయిల్ వచ్చిందనమాట. అసలు నేనైతే అనుకోలేదు 3rd roundకి ఎలిజిబుల్ అవ్వాలంటే 2 codes ఉంటాయి. 2 codes కూడా క్రాక్ చేయాలి, మొత్తం టెస్ట్ కేస్ అన్నీ కూడా చేయాలి. బట్ నేను ఒక టెస్ట్ కేస్ మాత్రమే ఎలిజిబుల్ అయ్యా, ఒక టెస్ట్ కేస్ మాత్రమే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశా. బట్ వస్తుందా రాదా అనుకుంటూ ఉన్నా, బట్ ప్రే చేయడం అయితే మానలేదు. ఇదైతే నేను చెప్పగలను, నా యొక్క జ్ఞానంతో కానీ నా యొక్క నాలెడ్జ్తో కానీ నేను గెయిన్ చేసుకోలేదు. ఇది కేవలము దేవుని యొక్క కృప బట్టే ఈరోజు నేను 3rd round వరకు రాగలిగాను. నెక్స్ట్ రౌండ్స్ కూడా ఇంకా కమ్యూనికేషన్ రౌండ్ ఉంది, 3rd round. అది క్వాలిఫై అవుతే కనుక టెక్నికల్ రౌండ్ అండ్ HR round. ఆ రౌండ్స్లో కూడా దేవుని కృప చొప్పున, దేవుని సహాయం చేత లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాలి అని, అండ్ అలాగే దేవుని చిత్తంలో ఆఫర్ లెటర్ కూడా రావాలని ఒకసారి మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇటు సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అండ్ రేపు ఇంకొక ప్రత్యేక విషయం నేను మీతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, మనకి థర్స్డే 19th మన 100 డేస్ కంప్లీట్ అవుతుంది మనం మీట్ స్టార్ట్ చేసి. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఒక పాస్టర్ గారిని పిలిచి మన మధ్య వాక్యం చెప్పడానికి ఆహ్వానించడం జరిగింది. అయితే పాస్టర్ గారు వచ్చి చెప్తారు కాబట్టి కొంచెం మన మీట్ టైమింగ్స్ని ఎక్స్టెండ్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాను నేను. టైమింగ్స్ టైమింగ్స్ ఎప్పుడు మీకు కంపాటబుల్గా ఉంటాయి, ఎవరైనా చెప్తారా? అంటే ఏ టైమింగ్స్ మీకు మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నది చెప్తే ఆ టైమింగ్స్ మనకి ఫిక్స్ చేసుకుందాం. ఒక 1.5 hour మనము వీటిలో గ్యాదర్ అయ్యేలాగా మీకు ఏ టైమింగ్స్ బాగుంటాయో అనేది మనకి గ్రూప్లో మెన్షన్ చేయండి, లేదా ఇండివిజువల్గా నాకు టెక్స్ట్ చేసినా కూడా పర్వాలేదు. అందరూ మరొకసారి చెప్తున్నాను, మన 100 day ప్రేయర్ మీట్ని బట్టి ఈ మీట్ ఇలాగే ఎటువంటి అడ్డంకులు వచ్చినా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉండాలని దేవుని కృపను బట్టి మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ప్రేయర్స్ లార్డ్ అందరికీ.